బీజింగ్లో భారత్ చైనా మధ్య కీలక చర్చలు మొదలయ్యాయి. సరిహద్దు వివాదంపై 25వ విడత ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరుగుతోంది. భారత్ తరపున అజిత్ దోవల్, చైనా తరపున వాంగ్ యీ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. కానీ ఇది కేవలం సరిహద్దు చర్చ కాదు. మోదీ ప్రభుత్వం చైనాతో సంబంధాలను ఎలా నిర్వహిస్తోంది అన్నదానికి ఇది మరో పరీక్ష. భద్రత విషయంలో రాజీ లేకుండా చర్చల ద్వారాలను తెరిచి ఉంచడం భారత్ వ్యూహం. ఈ చర్చలు ముందుకు వెళ్తే పాకిస్తాన్ వ్యూహంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అసలు బీజింగ్లో ఏం జరగబోతోంది? భారత్ ఏం కోరుకుంటోంది? పాకిస్తాన్కు ఈ పరిణామం ఎందుకు కీలకం? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. బీజింగ్లో ఈరోజు జరుగుతున్న సమావేశం సాధారణ దౌత్య చర్చ ఏం కాదు. భారత్ చైనా సరిహద్దు సమస్యపై 25వ విడత ప్రత్యేక ప్రతినిధుల చర్చలు జరుగుతున్నాయి. భారత్ తరపున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా తరపున విదేశాంగ మంత్రి వాంగ్ యీ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. సరిహద్దు సమస్యతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ఇందులో చర్చకొస్తాయి. కానీ ఇక్కడ అసలు విషయం చర్చలు జరగడం కాదు, ఎవరు ఏ స్థానం నుంచి చర్చిస్తున్నారన్నదే అసలు విషయం. గల్వాన్ ఘటన తర్వాత భారత్ తన భద్రతా లెక్కలు పూర్తిగా మార్చేసింది. సరిహద్దుల్లో శాంతి కావాలి, కానీ శాంతి కోసం భారత భద్రతను పణంగా పెట్టే ప్రశ్నే లేదు. ఇదే మోడీ ప్రభుత్వ వ్యూహాత్మక వైఖరి. చైనాతో సంబంధాలు కావాలి, కానీ జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ ఉండకూడదు. దోవల్ బీజింగ్కు వెళ్లడం కూడా ఇదే సందేశాన్ని మోస్తోంది. చర్చల బల్లపై భారత్ ఇప్పుడు బలహీనమైన పక్షం కాదు. సరిహద్దులో సైనిక మోహరింపులు, మౌలిక సదుపాయాల విస్తరణ, దౌత్యపరమైన చురుకుదనం ఇవన్నీ కలిపి భారత్ తన స్థాయిని మార్చుకుంది. చైనా కూడా ఈ మార్పును విస్మరించలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే భారత్ ఇప్పుడు కేవలం ప్రతిస్పందించే దేశం కాదు, ముందుగానే వ్యూహం రచించే దేశం. దోవల్ చర్చల బల్లపై కూర్చోవడం వెనక ఇదే అసలు బలం. ఈ బలం మోడీ నాయకత్వంలో నిర్మించబడిన వ్యూహాత్మక పునాదుల నుంచి వచ్చింది. ఇప్పుడు అసలు ప్రశ్న, చైనా ఎందుకు ఈ చర్చలు కొనసాగిస్తోంది? సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. నిర్మాణాత్మక విభేదాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని చైనా నిపుణులే చెబుతున్నారు. కానీ సంభాషణ ఆగిపోలేదు. ఇదే కీలకమైన విషయం. 2020 తర్వాత తీవ్ర ఉద్రిక్తతలు ఎదురైన రెండు దేశాలు సైనిక, దౌత్య మార్గాల్లో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతే మొత్తం సంబంధాల దిశను ప్రభావితం చేస్తాయని భారత్ స్పష్టం చేస్తోంది. అంటే మోడీ ప్రభుత్వం ఒకేసారి రెండు మార్గాల్లో నడుస్తోంది. ఒకవైపు జాతీయ భద్రతను బలోపేతం చేయడం, మరోవైపు అవసరమైన చోట చర్చలకు తలుపులు తెరిచి ఉంచడం. ఇదే వ్యూహాత్మక స్వాతంత్రం. దోవల్ పాత్ర ఇక్కడ కీలకం. ఎందుకంటే సరిహద్దు సమస్య కేవలం భూభాగం గురించి కాదు. భద్రత, సైనిక సమతుల్యత, నమ్మకం, భవిష్యత్ సంబంధాలు ఇవన్నీ దీంతో ముడిపడి ఉన్నాయి. అందుకే దోవల్, వాంగ్ యీ చర్చలను కేవలం సరిహద్దు సమావేశాలుగా చూడకూడదు. ఇది రెండు శక్తుల మధ్య వ్యూహాత్మక లెక్కల సమావేశం. భారత్ తన ప్రయోజనాలను స్పష్టంగా ఉంచుతోంది. చైనా తన ప్రయోజనాలను ముందుకు తెస్తోంది. కానీ గత అనుభవం తర్వాత భారత్ ఇప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంది. సరిహద్దులో శాంతి లేకుండా సాధారణ సంబంధాలు సాధ్యం కావు. ఇదే మోడీ ప్రభుత్వ ప్రధాన వ్యూహాత్మక సందేశం. ఇప్పుడు దీని ప్రభావం పాకిస్తాన్పై ఎలా ఉంటుంది? ఇదే అసలు వ్యూహాత్మక ప్రశ్న. పాకిస్తాన్ ఎన్నాళ్లుగానో భారత్ను రెండు సరిహద్దుల్లో ఒత్తిడికి గురి చేయాలనే వ్యూహాన్ని ఆశ్రయిస్తోంది. ఒకవైపు పశ్చిమ సరిహద్దు, మరోవైపు చైనా సంబంధం. కానీ భారత్ ఇప్పుడు ఈ లెక్కను మార్చే ప్రయత్నం చేస్తోంది. చైనాతో నేరుగా మాట్లాడే స్థాయిలో భారత్ తన దౌత్య సామర్థ్యాన్ని ఉపయోగిస్తోంది. అదే టైంలో పాకిస్తాన్ తన భద్రతా వ్యూహాన్ని చైనా ఆధారంగా నిర్మించుకోవాల్సిన అవసరం మరింత పెరుగుతోంది. ఇక్కడే మోడీ వ్యూహం పాకిస్తాన్కి ఇబ్బందికరంగా మారుతోంది. భారత్ చైనా సంబంధాల్లో స్థిరత్వం పెరిగితే పాకిస్తాన్ ఆశించే చైనా భారత్ నిరంతర ఉద్రిక్తతకు స్థలం తగ్గుతుంది. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక లెక్కలకు పెద్ద మార్పు. అంతేకాదు, భారత్ చైనాతో సమస్యలు నేరుగా చర్చించగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే పాకిస్తాన్ తన భద్రత కథనాన్ని అంతర్జాతీయ వేదికలపై నడపడం మరింత కష్టమవుతుంది. మోడీ ప్రభుత్వం ఇక్కడ చేస్తోంది ఇదే. సమస్యలను విడివిడిగా చూడడం కాదు, మొత్తం ప్రాంతీయ సమీకరణాన్ని ఒకేసారి చూడడం. దోవల్ చర్చలు కూడా ఈ విస్తృత వ్యూహంలో భాగంగా చూడాలి. ఎందుకంటే చైనాతో సంబంధాలు నిర్వహించడం అంటే పాకిస్తాన్ను పక్కన పెట్టడం కాదు, పాకిస్తాన్ చైనా వ్యూహాత్మక సంబంధాల ప్రభావాన్ని కూడా లెక్కించడం. భారత్ ఇప్పుడు అదే చేస్తోంది. ఒకవైపు చైనాతో సరిహద్దు చర్చలు, మరోవైపు పాకిస్తాన్తో వ్యూహాత్మక ఒత్తిడి. ఇదే ఢిల్లీ కొత్త భద్రతా లెక్క. చివరికి ఈ సమావేశం నుంచి భారత్ కోరుకునేది ఒకే ఒక విషయం కాదు. సరిహద్దులో శాంతి కావాలి, కానీ స్పష్టమైన భద్రత హామీలతో కూడిన స్థిరత్వం కావాలి. మోడీ ప్రభుత్వం చైనాతో సంబంధాలను సాధారణీకరించాలి అనుకుంటే అది బలహీనత నుంచి కాదు, బలం నుంచి చేయాలనుకుంటోంది. అదే తేడా. దోవల్ బీజింగ్లో ఉండడం ఈ వ్యూహానికి ప్రతీకగా చూడొచ్చు. ఒకవైపు సైనిక సిద్ధత, మరోవైపు దౌత్య చర్చలు, మరోవైపు ప్రాంతీయ భాగస్వామ్యాలు. ఈ మూడు కలిపి భారత వ్యూహాన్ని నిర్మిస్తున్నాయి. చైనా కూడా భారత్ను కేవలం సరిహద్దు సమస్యగా చూడలేని స్థితికొచ్చింది.
భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ప్రాంతీయ భద్రతలో, బహుపాక్షిక వేదికల్లో పెరుగుతోన్న ప్రభావాన్ని కలిగి ఉంది. సెప్టెంబర్లో ఢిల్లీలో జరగనున్నటువంటి బ్రిక్స్ సమావేశానికి షీ జిన్పింగ్ హాజరయ్యే అవకాశం కూడా ఈ చర్చలకు మరో నేపథ్యాన్ని ఇస్తోంది. అయితే ఆయన హాజరు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఈ మొత్తం పరిణామంలో పాకిస్తాన్కి అసలు సందేశం ఏంటంటే భారత్ను ఒంటరిగా చూడడానికి సాధ్యం కాదు. భారత్ ఒకేసారి అనేక దిశల్లో తన వ్యూహాన్ని నడిపిస్తోంది. చైనాతో చర్చిస్తోంది, కానీ తన భద్రతను కాపాడుతోంది. పాకిస్తాన్ ఎదుర్కొంటోంది, కానీ తన దౌత్య పరిధిని విస్తరిస్తోంది. ఇదే మోడీ దోవల్ వ్యూహం. చర్చల బల్లపై కూడా బలం కావాలి, సరిహద్దులో కూడా బలం కావాలి, అంతర్జాతీయ వేదికపై కూడా బలం కావాలి. ఈ మూడు బలాలను కలిపినప్పుడే భారత్ తన షరతులపై ప్రాంతీయ సమీకరణాలను ప్రభావితం చేయగలదు. బీజింగ్ చర్చలు ముగిసిన భారత్ వ్యూహం మాత్రం కొనసాగుతుంది. సరిహద్దులో భద్రత, చర్చల బల్లపై దౌత్యం, ప్రాంతీయ స్థాయిలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఈ మూడు మార్గాల్లో భారత్ ముందుకు సాగుతోంది. అజిత్ దోవల్ చర్చలు కూడా ఈ విస్తృత వ్యూహంలో భాగమే. చైనాతో సంభాషణ కొనసాగుతూనే భారత భద్రతా ప్రయోజనాలను కాపాడడం మోడీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. భారత్ చైనా సంబంధాల్లో స్థిరత్వం పెరిగితే పాకిస్తాన్ ఆశించే ప్రాంతీయ ఒత్తిడి వ్యూహానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయి. అందుకే బీజింగ్లో జరుగుతోన్న ఈ సమావేశం కేవలం రెండు దేశాల చర్చ అయితే కాదు, ఇది మొత్తం దక్షిణాసియా వ్యూహాత్మక సమీకరణాన్ని ప్రభావితం చేసే పరిణామం.